నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం మనం ఊగే పార్లమెంటు ఎన్నికల ప్రచార చివరి రోజైనటువంటి రోజున మానుకోట పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డులో చుక్కల నరేష్ భారత్ యశ్వంత్ ఆధ్వర్యంలో 12వ వార్డు మొత్తం కూడా కలియ తిరగడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా మెయిన్ రోడ్లో ఏ షాపులకు వెళ్ళి ఓటర్లను పలకరిస్తే మాకంటే ముందే వాళ్ళు తిరిగి ఈసారి మూడోసారి ఖచ్చితంగా దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండడమే భావ్యం. నరేంద్ర మోడీ గారు ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది, ఎటువంటి దాడులు లేకుండా దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అని మా నుంచి కాకుండా ప్రజల నుంచి అశేషమైనటువంటి స్పందన వస్తూ ఉన్నది. అంటే ఏదైతే 13వ తారీఖు ఓట్లు జరుగుతున్నాయో ఆ రోజున మానుకోట పార్లమెంటు పరిధిలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా కమలం పువ్వుపై ప్రజలంతా కూడా భారతీయులంతా కూడా కమలం పువ్వుపై ఓటు వేసి నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అత్యధిక మెజార్టీతోటి ఈ భారతదేశానికి మోడీని మూడోసారిగా ప్రధానిగా చేయబోతున్నారు. కనుక ఏదైతే నరేంద్ర మోడీ గారు లక్ష్యం పెట్టుకున్నారో భారత్ని ప్రపంచంలోనే విశ్వగురువు స్థానానికి తీసుకువెళ్ళాలని, దాంట్లో యావత్ భారతదేశ ప్రజలంతా కూడా భాగస్వాములు అవుతున్నందుకు చాలా దృఢ సంకల్పంతో మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే మా ఇన్ని రోజుల ప్రచార కార్యక్రమంలో మేము మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం, ఎస్టీలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఎక్కడికి వెళ్ళిన ప్రచారం విషయంలో వాళ్ళే మాకు తిరిగి చెప్తున్నారంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు వచ్చిన నాటి నుంచి ఏ కాశ్మీర్ నుంచి కడక్ దాకా, అడక్ నుంచి కడక్ వరకు ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి బాంబు పేలుళ్ళు వచ్చినాయా? అదే యూపీఏ 1, 2లో విపరీతమైనటువంటి దాడులు, భారతదేశాన్ని ఒకటి వేళ్లతో పీకి పడేస్తామని పక్క దేశాలు బెదిరింపులు. కానీ ఏదైతే మోడీ గారు వచ్చిన నాటి నుంచి నేటి వరకు చూసినట్టయితే రేపటి వరకు చూసినా కూడా ప్రపంచ దేశాలు భారత వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. అన్ని దేశాలు కూడా భారత్ మీద ఆధారపడే జీవించవలసిన పరిస్థితి ఆసన్నంగా పోతున్నది. కనుక ఇందులో ఈ ఓట్లు అత్యధికంగా నరేంద్ర మోడీ గారికి మనం భాగస్వామ్యం ఎందుకు ఉండకూడదు? ఇక్కడి నుంచి ప్రతినిధిగా మనం ఇక్కడ మన పార్లమెంటు నుంచి ఎంపీని నరేంద్ర మోడీ గారికి ఎందుకు అందజేయకూడదు అన్న ఒక సంకల్పంతో ఈ మానుకోట ప్రజానీకం అంతా కూడా కమలం పువ్వుకు ఓటు వేయాలని దృఢ సంకల్పంతో వారు నిర్ణయం తీసుకున్నారు.